స్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీ నుండి జరగబోయే బ్రహ్మోత్సవాలకు కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, చింతకుల సునీల్, స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, గోవిందరాజుల బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ను ఆలయ అర్చకులు ఈవో భాస్కర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో ప్రసిద్ధగాంచిన శ్రీ గోవిందరాజుల స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలకు కొండా దంపతుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు. పూర్వకాలం నుంచే ఇక్కడ నడుపుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత చరిత్ర ఏంటంటే, మనకు ముఖ్యంగా ప్రతి ఒక్క కులాన్ని ఈ యొక్క అంటే మన హిందూ భావజాలంతో దీన్ని ముడివేసుకున్నటువంటి జాతర ఈ యొక్క జాతర. దీని లోపల మిట్టపల్లి వాళ్ళు మున్నూరు కాపులు వచ్చి తాళ్ళు కడతారు, మన కంచర్ వాళ్ళు వచ్చి కంచర్ పని చేస్తారు, వడ్రంగులు వచ్చి పని చేస్తారు, రథాన్ని రిపేర్ కానీ, మంగళ వాళ్ళు వచ్చి మంగళ పని చేస్తారు, దర్జీలు వచ్చి ప్రభలు కుడతారు. మనకు మన ఏదైతే కంసాలు కానీ బంగారు వస్తువులు కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి కులానికి శాఖలోళ్ళు కానీ మంగళ దీటీలు పట్టుకుంటారు. ఇక్కడ మేము గత అనేక ఇక్కడ ఉన్నటువంటి శాతాద వైష్ణవులు మీ యొక్క గుడికి పూజారుగా 3 వంశస్థులు ఉన్నాయి. దాని లోపల ముఖ్యంగా వరయోగుల వంశము, కుర్మాచలము, జగన్నాథ వంశస్థులు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రథాన్ని ఎంతో అత్యంత వైభవంగా నడిపించుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం కూడా కొండమురళి గారు, మన సురేఖక్క గారు వచ్చిన వెంటనే మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ లోపల ఈ యొక్క జైన్ కాకుండానే మీకు ఏం కావాలి గుట్టకు అని అంటే మాకు ఏది అడిగినా కానీ ఇప్పటివరకు అన్ని అభివృద్ధి కార్యక్రమం లోపల ఇచ్చుకుంటూ వస్తున్నది. ఈ క్రమం లోపలనే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా రథోత్సవాన్ని శ్రీరాముల వారి కళ్యాణం 6వ తేదీన అవుతుంది. ఎదుర్కోళ్ళోత్సవం గరిమిళ్ళ వారి వీధిలో అవుతుంది 5వ తేదీ నాడు రేపు సాయంత్రము. ఎల్లుండి శ్రీరాముల వారి కళ్యాణం గుట్ట మీద జరుగుతుంది. దీని తర్వాత 7వ రోజు మనకు పౌర్ణమి రోజు బండ్లు తిరుగుతాయి ఏది గుట్ట చుట్టూ. మన 7వ రోజు అని అంటే 11వ తేదీ అవుతుంది. 12వ తేదీ రోజున మనకు రథయాత్ర 5 రోజుల పాటు ఈ యొక్క నగర పురవీధుల గుండా తిరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రథయాత్ర లోపల మాకు ఇక్కడున్నటువంటి ఈ పుర జనులందరూ కూడా మాకు సహకరించి గత అనేక సంవత్సరాలుగా కూడా చేసుకుంటూ వస్తున్నారు. మీ శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలయ్యి 26వ తారీఖు నెల వరకు పరిసమాప్తం కాబోతున్నాయి. ఇందులో ప్రధానంగా 5వ తారీఖు నాడు స్వామివారి ఎదుర్కోళ్ళోత్సవం, 6వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం గుట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు పౌర్ణమి స్వామివారి యొక్క గోవిందరాజు యొక్క గుట్ట చుట్టూ కూడా బండ్లు తిరిగే కార్యక్రమం మొదలు కాబోతుంది. 13వ తారీఖు నాడు ఉదయము పౌర్ణమి గడియలు శేషంతో స్వామివారి యొక్క రథోత్సవాన్ని వైపు వేంచేయడం జరుగుతుంది. మళ్ళీ 16వ తారీఖు నాడు మధ్యాహ్నం స్వామివారికి హనుమాన్ల గుడి స్థలం దగ్గర దూపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం స్వామివారికి చక్రతీర్థం జరుగుతుంది. తెల్లారి 18వ తారీఖు నాడు సాయంకాలం స్వామివారికి పుష్పయాగం కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి చెందవలసిన వస్తు రూపేణ, ధన రూపేణ, ఇంకా ఏ రూపకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి గారికి చెంది బాగా స్వామివారి యొక్క సేవలో నేరుగా పాల్గొనవలసిందిగా భక్తులను విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా కొండా దంపతులు గారిని వారి యొక్క విన్నపం మేరకు గోపాల నవీన్ రాజు గారి యొక్క పర్యవేక్షణలో స్థానిక పెద్దలందరి సమక్షంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆకంఠం జరగకుండా అందరం బాగుండే కార్యక్రమం బాగా జరగాలనేది మా యొక్క విన్నపం.